గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి మా వినాయకుడి దగ్గర 10th డే అంటే సెప్టెంబర్ 5న వినాయకుడికి అన్నదాన కార్యక్రమం అయితే జరిగింది. సో ముందు రోజు నుంచి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఈ 4 టైప్స్ ఆఫ్ చామంతిలు బెంగళూరు నుంచి తెప్పించారు. మా టాస్క్ అయితే ఫస్ట్ ఈ మాల కట్టాలి దేవుడికి. ఎందుకంటే అన్నదానం రోజు చాలామంది వస్తారు కదా, దేవుడిని మంచిగా అలంకరించాలి కదా. సో మేమైతే ఈ మాలని 9th డే ఈవినింగ్ అంటే ముందు రోజు ఈవినింగ్ అయితే మేము ఈ మాలను కట్టడం స్టార్ట్ చేసాము. మాల కట్టడం అయితే చాలా త్వరగానే అయిపోయింది, మాకు హెక్టిక్గా కూడా అనిపించలేదు. మాల అయితే చాలా బాగా వచ్చింది, మీరు ముందు వీడియోలో చూడొచ్చు. అండ్ దేవుడికి ఎలా అలంకరించాము ఈ మాలని అనేసి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ మాలను మేము ఎలా కట్టాము అండ్ దేవుడికి ఈ మాల ఎలా ఉంది, దేవుడిని ఎలా డెకరేట్ చేసాము, అలాగే అన్నదాన కార్యక్రమం ఎలా జరిగిందో ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ మాల ఎలా కట్టాలి అని పూర్తిగా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి పింక్ చేయండి, అదే కమెంట్ చేయండి. నేనైతే మీకు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. ఎవ్రీ ఇయర్ మాకు వినాయక చవితి చాలా స్పెషల్ అనమాట. మేము మా స్ట్రీట్లో ఉండే వాళ్ళందరం కలిసి చేసుకునే ఫెస్టివల్ ఇది. మేము వినాయకుడి ప్రతిమను పెట్టేసి నైవేద్యాలు పెట్టి 9 days అండ్ అన్నదానాలు చాలా స్పెషల్గా ఉంటుంది మాకు ఈ ఫెస్టివల్. అండ్ చాలా బాగా జరుపుకుంటాం కూడా. మేము స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు అయితే మేమైతే లాస్ట్ డే అంటే అన్నదానం నిమజ్జనం ఒకే రోజు చేసేవాళ్ళం. సో మేము ఆ రోజు కంప్లీట్గా లీవ్ పెట్టేసుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే అన్నదానం ముందు రోజు చేస్తున్నాము అండ్ నెక్స్ట్ డే వచ్చేసి నిమజ్జనం చేస్తున్నాము, హెక్టిక్ అవ్వకూడదు అనేసి. ఇది అన్నదానం జరిగే రోజు మార్నింగ్ అనమాట. మా స్ట్రీట్లో ఉండే వాళ్ళందరూ కలిసి వచ్చి మార్నింగే వెజిటేబుల్స్ కట్ చేయడము, అలాగే అన్నదానానికి సంబంధించిన పనులన్నీ చూసుకుంటూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఒక 1000 members వరకు అన్నదానం అయితే జరుగుతుంది మా స్ట్రీట్లో వినాయక స్వామి దగ్గర. నిమజ్జనంకి ముందు రోజు కానీ నిమజ్జనం రోజు కానీ జరుగుతుంది. అండ్ మా అన్నదాన కార్యక్రమం అయితే ఇలా జరుగుతుంది మార్నింగ్ నుంచి. అండ్ ఇప్పుడైతే దేవుడికి మాల కుట్టం అనేసి వెజిటేబుల్స్ అయితే ఇచ్చారనమాట. అది కూడా మేము ఇప్పుడు ఫినిష్ చేసేసి నెక్స్ట్ తమలపాకుల మాల కూడా ట్రై చేసాము. అండ్ ఇదైతే చాలా బాగా వచ్చింది, దేవుడికి వేసినప్పుడు ఇంకా చాలా బాగా అందంగా అనిపించింది. ఎలా ఉందో మీరే చూసేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. వక్రతుండ మహామాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ. సర్వకార్యేషు సర్వదా శ్రీజ్ఞేశ్వరస్వామి ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. వక్రతుండాయ విద్మహే భిన్నదంతాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్.
ఇలా మా వినాయక స్వామి దగ్గర అన్నదానం అయితే ఇయర్ చాలా బాగా జరిగింది. సాయంత్రం వచ్చేసి యూత్ పిల్లలు అందరూ కలిసి ఉట్టినైతే కొట్టారనమాట. ఈవినింగ్ ఇన్ని ప్రసాదాలతో మా డే అయితే ఎండ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.